ఐషు నువ్వు చెప్పమ్మా. డాడీ సినిమాలల్లో జానపదం అంటే ఇవాళ రిలీఫ్ అయిన పాట జానపదం కదా. ఓకే, డాడీ పాటలల్లో ఏ జానపదం అంటే ఇస్తుంది? నాకు ఒకే ఒక్కడు ఫిలింలో ఏం చెప్తారు తెలుగులో, దట్ ఈస్ అ ఫోక్ సాంగ్. నో, ఉట్టి మీద కూడు అది అనుకుంటా. చాలా ఇష్టం. ఉట్టి మీద కూడు నాకు తమిళ్లో తెలుసు ఆ పాట. పాడమ్మా ఒక లైన్. అయ్యో నేను అంటే సార్ కూడా పల్టీ కదా, నువ్వు కూడా డబ్లింగ్ ఇంకా పాటలు అవన్నీ వస్తాయేమనుకుంటున్నాను. పాట అప్పకు అడగండి, నాన్నగారు చాలా బాగా పాడతారు. ఇప్పుడు యాస్కెనింగ్ సూపర్ చేసినావమ్మా, నేను చూసినా కదా. అట్లనే ఇప్పుడు పాటలు రిమిక్రీ ఏదన్నా ఒకటి ఉంటుంది కదా. మిమిక్రీ పాటలు తెలీదు, డాన్స్ చేస్తాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ యాక్టింగ్ నాకు ప్యాషన్. సో మిమిక్రీ మీరు చేస్తారు బాగా. నేను గద్దరన్నకు మీకున్న అనుబంధం అయితే ఇప్పటికీ ఆ భుజం మీద తువ్వాల, ఓ భుజం మీద గొంగడు, ఓ భుజం మీద నువ్వు ఉన్నవు చూడు, అది ఎప్పటికీ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఫిజికల్ ఎవరికి దొరకదు. అంటే యాడ్ చేసుకుంటే ఏ పాట పాడుకుంటావు గద్దరన్న? బేసిక్గా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. నా జనరేషన్ సింగర్స్లో ఎవరికి దొరికిన అదృష్టం నాకు వచ్చింది. నన్ను ఎత్తుకొని పెంచినట్టే గద్దర్ తాత. ఫస్ట్ టైం నన్ను అర్జున్ సార్ అంటే అనూప్ సార్ కాల్ చేసి ఇట్లా ఒక మూవీలో పాట పాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దాని వెంటనే కాన్ఫరెన్స్లో అర్జున్ సార్ ఉన్నారు అని చెప్పారు. నేను అర్జున్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్, మా డాడీకి చాలా ఇష్టము, నేను అట్లా ఫ్యాన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ మాట్లాడంగానే పాట పాడాలి అని చెప్పిన తర్వాత ఓకే సార్ పాడతాను అన్న తర్వాత ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుంచి అన్నారు. సరే ఏంటి అంటే, ఇలా మనము సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా గద్దర్ గారి ఫ్యామిలీ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు నాతో. నేను వండర్ అయ్యా. బేసిక్గా గద్దర్ తాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి, ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ని చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలామంది. బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే, ఇట్లా జెన్యూన్గా జానపదాలు పాడేవాళ్ళు కావాలి, జెన్యూన్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి, ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు. సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడంగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు. చాలామంది ఉన్నారు సార్ అనుకుంటే ఇంకెవరినైనా పిలవచ్చు, బట్ ఈరోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గద్దర్ తాతను చూసి నేర్చుకున్న పాటలన్నీ కూడా. ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ పాటకి అక్క రావడం, అమ్మ రావడం, వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని నాతో పాడించినందుకు అనూప్ సార్కి, అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గద్దర్ తాత అనగానే నాకు మొదటిగా గుర్తుకొచ్చే పాట, నన్ను ఎత్తుకొని చాలా పాటలు పాడారు, బట్ ఆడపిల్లల గురించి ఒక పాట ఉంటుంది. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా. ఈ పాట ఒకటి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఆ బండ్లే వస్తావు కొడుకో నైజాము సరకరోడా, నా జీల మించి నవ్వురో నైజాము సరకరోడా. ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం గద్దర్ తాత నుంచి వస్తే. ఇప్పుడు అనూప్ అన్న కొంచెం జర ఇబ్బంది పెడతాడు, ఒకటే పాట 100 సార్లు పాడిపిస్తాడు. అనూప్ సార్ చాలా కూల్. బేసిక్ గా నేను ఇది రెండో పాట అనూప్ సార్. అంటే నువ్వు వాడేటప్పుడు లేకున్నాడే? లేదు, ఉంటారు. నేను ఒక పారి పోతే అయితే రుబ్బేసిండు అన్న, అందుకే అనూప్ రుబ్బెన్ అన్న పెట్టింది. రుబ్బి పిండి రుబ్బినట్టు ఇంత మంచి ఎఫన్స్ లెక్క పెట్టిండ్రు మీరు. తిప్పలు కాదా మీకు? టెలెస్కెన్ చేయడానికి 4-5 రాశి పనులు ఉంటాయా? ఏం లేదు, ఇష్టం ఉన్నది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. మళ్ళీ కొట్టిరు సార్, ఎన్నిసార్లు కొట్టాలి చప్పట్లు? అరిగిపోతున్నాయి ఇదా. కష్టం ఏమనిపించదు? ఏం లేదు, లైఫ్లో చాలా విషయాలు సాధించాలని అనుకుంటాం కదా, ఊరికి అనుకుంటే చాలదు. అది చేయాలనుకున్నప్పుడు కొంచెం తిప్పలు ఉంటుంది, అక్కడ ఇక్కడ తిరిగి. ఈ సినిమా ఒక 4-5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఆగస్ట్ ఎండ్లో మోస్ట్లీ రిలీజ్ చేస్తాను సినిమా. సో అన్ని భాషల్లో మన సినిమా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ డబ్బింగ్లు, వాయిస్ మిక్సెస్, ఇప్పుడు సాంగ్ ఉంది, ఒక 5 సాంగ్లు ఉన్నాయి సినిమాలో. 5 సాంగ్ కూడా 5 భాషల్లో రాయించాలి.
సో ఇదే క్వాలిటీ ఉండాలి ఆ లిరిక్స్లో. వాయిసెస్, కరెక్ట్ వాయిసెస్ అన్ని భాషల్లో మనం తీసుకురావాలి. ఇవన్నీ ఉంటాయి తిప్పులు. తర్వాత రిలీజ్ చేయటం, డిస్ట్రిబ్యూటర్స్, ఒక్కొక్క స్టేట్కి వేరే డిస్ట్రిబ్యూటర్ సెటప్స్ ఉంటాయి. ఇవన్నీ తిప్పులు ఉంటాయి. అన్నీ చేసి మనకి ఒక జనానికి నచ్చిందంటే ఆ ఫీలింగ్ వేరు. ఇదన్నీ మర్చిపోతాం, అప్పుడు రిలాక్స్ అవుతారు. అప్పుడు రిలాక్స్. మళ్ళీ రిలాక్స్కు మళ్ళీ కొత్త కథ. మళ్ళీ కొత్త కథ వచ్చి మళ్ళీ స్టార్ట్ టెన్షన్, మళ్ళీ రిలాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ సార్కి థ్యాంక్స్ బికాజ్ ఈ సాంగ్ లాంచ్ ఎలా చేద్దాము అనుకున్నప్పుడు, ఒక చిన్న విలేజ్ అట్మాస్ఫియర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లా గద్దర్ సార్ వాళ్ళ వైఫ్ విమలా గారిని పిలుద్దాము అని ఆయన సార్ థాట్ యాక్చువల్లీ. ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీ అమ్మ. అండ్ వెన్నెల గారు కూడా, మీరు కూడా. అండ్ ఇక్కడ ఉన్న ఫోక్ లైక్ ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చేసింది కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి వీళ్ళందరినీ ఇలా పిలిచి ఇట్లా చేయడం. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐడియా, థాట్. అండ్ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ ఈ సో ప్యాషనెట్. ఇప్పుడు చెప్పారు కదా, ఒక్కొక్క లిరిక్ కూడా ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో, ఆయనకి అన్ని లాంగ్వేజెస్ ఫిలిం చేశారు కాబట్టి ఆయనకి అన్నిట్లో పట్టు ఉంది ఆ లాంగ్వేజ్లో. సో ఎవ్రీ లిరిక్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లైన్ ఆయన చూసుకొని, ఆయన థింక్ చేసి, సెలెక్ట్ చేసి, ఆయన ఓకే చేసిన తర్వాతనే పాడించాం. అయితే అట్లనే నీ పాటకు ఆడిపించింది కూడా వర్మ ఉన్నదిగా ఇక్కడ. వర్మనే సెలెస్కేన్ ఎందుకు చేసుకురు సార్? ఈ అమ్మాయి గురించి చాలా విన్నాను. చాలా బాగా చేస్తుంది, కోరియోగ్రఫీ బాగా చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి, ఈవెన్ ఇది పుష్ప సినిమా డైరెక్టోరియల్ టీమ్ వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. చాలా బాగా చేస్తుంది, మీరు పెట్టుకోండి అమ్మాయిని. తర్వాత రీల్స్ అంతా వస్తుంది కదా, చూస్తుంటావు కదా రీల్స్లో, చాలా డాన్స్ చేస్తుంది అమ్మాయి కూడా. సో చూసి మనకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది పాటకి అని చెప్పి పెట్టుకున్నాం వర్మని. మంచిగా చెప్పించిన చూసిన మీడియాలో ఇట్లా ఇంతమందిని టీమును ఒక్కతానికి చేసి ఒక స్పెషల్గా ఫల్టీగా వీళ్ళందరినీ సెలెక్షన్ చేసి ఒక మంచి సీతాపయనం అని మంచి సినిమా, కుటుంబం మొత్తం కూర్చొని కలిసి చూసే సినిమా. ఇంత కూడా మురికి ముచ్చట్లేవు, ఏం లేవు, అంతే కదా సార్? అంతే కదా. అందులో ఏం లేవు, ఎఫర్ట్ లేకనే ఆయన బ్రాండ్కి తగ్గట్టే మంచిగా తీసిన. అందుకే చుట్టాలను చిన్న బిడ్డల నుంచి వయసు అయిన వాళ్ళ వరకు చూడొచ్చు. ఒక ఫుల్ పాజిటివిటీ ఉండే సినిమా ఇది. కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్లు ఇలాంటి అస్సలు ఉండవు సినిమాలో. ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ ఫిల్మ్. అందుకోసానికి మన చుట్టాలను, పెద్ద మనుషులను పిలిచేటప్పుడే ఆలోచన చేసి ఈ పాటకు మంచి సినిమాకు వీళ్ళు అయితేనే బాగుంటుందని పిలిచిరమ్మా. సీతాపయనం పేరోలేనే సినిమా కూడా ముద్దుగా ఉంటుంది. మీ చేతులతోని ఆ పాటను లాంచ్ చేయాలమ్మ. ఏ ఊరు వెళ్తావే పిల్ల సార్, లాంచ్ చేద్దామా సార్? చేద్దామా అమ్మగారు, లాంచ్ చేయాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఓకేమ్మా, చాలా థ్యాంక్స్. మీ ఆశీర్వాదం బాగుందా? సక్సెస్ కావాలనేసి నా కోరిక. ఓకేమ్మా,